హాయ్ అండి. వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో ఈరోజు రెసిపీ బాదాం షేక్. మరి ఈ బాదాం షేక్ని స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో అచ్చం బయట కొనే బాదాం షేక్లా అదే రుచితో అంతే చిక్కదనంతో రావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే అంజలి కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా స్ట్రీట్ స్టైల్లో బాదాం షేక్ను ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం ముందుగా బాదం పప్పుల్ని నానబెట్టుకుందామండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఈ బౌల్లోకి 10-15 వరకు బాదం పప్పులను తీసుకోండి. ఇప్పుడు ఈ బౌల్లోకి వేడి నీళ్ళను పోసుకోవాలి. ఈ బాదం పప్పుల్ని 10-15 నిమిషాల వరకు పక్కన ఉంచండి. అలాగే ఇప్పుడు మరొక బౌల్ తీసుకోండి. బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. తర్వాత ఇందులోకి పాలను పోసేసి కలపండి. ఈ పాల ప్లేస్లో నీళ్ళను కూడా పోసి కలుపుకోవచ్చు. ఎక్కడ ఉండలనేది లేకుండా కలిపి ఈ పాలను పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. ఈ పాలను మరిగించండి. మరిగేలోపు ముందుగా మనం నానబెట్టిన బాదం పప్పును తీసుకోండి. ఇప్పుడు బాదం పప్పుపై ఉన్న పీల్ను తీసేసుకోవాలి. మనం బాదం పప్పుల్ని వేడి నీళ్ళల్లో నానబెట్టాం కదండి, వీటిపై ఉన్న పొట్టు ఈజీగా ఊడి వస్తుంది. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా వేళ్ళతో ఇలా రబ్ చేసామంటే ఈజీగా పీల్ రిమూవ్ అవుతుంది. ఈ విధంగానే మిగతా బాదం పప్పుపై ఉన్న పీల్ను కూడా తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగానే అన్నీ కూడా తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి మనం ముందుగా పీల్ తీసేసిన బాదం పప్పులను వేసుకోవాలి. అలాగే ఇందులోకి పాలను కానీ నీళ్ళను కానీ పోసుకొని తర్వాత దీనిపై మూత పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. పక్కన ఉంచండి. మరో పక్కన పాలు కూడా మరగటం స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు ఈ పాలను 5 నిమిషాల వరకు మరిగించండి. ఈ విధంగా పాలను 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇందులోకి 5 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను వేసుకోండి. ఒకవేళ మీరు తీపి ఎక్కువగా తినాలనుకుంటే మరో 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. పంచదారను ఇలా కలుపుతూ మరిగించండి. తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్ను ఈ పాలలో వేసుకోండి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ ఉడికించండి. బాదాం పేస్ట్ పాలలో వేసాక కలుపుతూనే ఉడికించాలి, లేదంటే గడ్డలు కడుతుంది. అలాగని మరీ ఎక్కువసేపు ఉడికించకుండా పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు ఉడికించండి. ఈ విధంగా ఒక 2 పొంగులు రానివ్వండి. ఈ విధంగా అంచులెమ్మట ఉన్న మీగడంతా కూడా ఇందులోకి అనుకుంటూ పాలను మరిగించండి. చూడండి, బాదాం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు పాలల్లో ఉడికించుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి బాదం పాలు కలర్ రావడానికి కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. పూర్తిగా ఆప్షనల్ అండి. వేయకపోయినా కూడా మనం చేసే ఈ బాదం షేక్ మంచి కలర్ వస్తుంది. కుంకుమ పువ్వు వేసాక కలుపుతూ ఉడికించండి. రండి, కుంకుమ పువ్వు నుండి కలర్ రిలీజ్ అవుతుందండి. ఈ విధంగా 2 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పాలను తీసుకొని ఒకసారి కలుపుకోండి. అంటే కస్టర్డ్ పౌడర్ అంతా కూడా పేరుకుపోతుంది. ఇప్పుడు ఈ పాలను మరిగించుకున్న పాలలోకి పోసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే గడ్డలు కట్టేస్తుందండి. ఈ విధంగా 1 లేదా 2 నిమిషాల వరకు ఉడికించండి.
చూడండి, బాదం పాలలో కుంకుమ పువ్వు వేయకపోయినా కూడా కలర్ వస్తుందని చెప్పాను కదండీ! ఆ కలర్ ఈ కస్టర్డ్ పౌడర్ వల్లే వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పౌడర్‌ని కూడా వేసుకోండి. యాలకుల పౌడర్ వేశాక ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసి గిన్నెను పక్కకు దింపేయండి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. అంతే అండి, బాదాం షేక్ రెడీ అయింది. బయట దొరికే బాదాం షేక్‌లో బాదం పప్పు తక్కువ, కస్టర్డ్ పౌడర్ ఎక్కువ వేసి చేస్తారండి. కానీ నేనిక్కడ హెల్తీగా చేస్తున్నాను కాబట్టి కస్టర్డ్ పౌడర్‌ని తక్కువ, బాదం పప్పుని ఎక్కువ వేశానండి. చూడండి, ఇది పూర్తిగా చల్లారిందండి. చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కబడింది. ఈ బాదాం షేక్ అరగంట వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే హెల్తీ బాదాం షేక్ రెడీ అయిందండి. ఇప్పుడు బాదం పప్పును సన్నగా కట్ చేసుకొని దీనిపై గార్నిష్ చేసుకోండి. అంతే అండి, స్ట్రీట్ స్టైల్‌లో టేస్టీ బాదం షేక్ రెడీ. ఇది మంచి హెల్తీ రెసిపీ అండి. బాదం పప్పులో ఎన్నో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయండి. బాదం పప్పు తినని వాళ్ళు, పిల్లలైనా పెద్దలైనా ఈ విధంగా బాదం షేక్ చేసుకొని తాగండి. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే అంజలి కుకింగ్ ఛానల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.